కాబట్టి ఈ మాట చెప్పి విదురుడు వేరొక అద్భుతమైనటువంటి హితవాక్కుని ఉపదేశం చేస్తున్నాడు. అందులో అంటాడు, ఇది అంకెలతో కూడుకున్న విషయంగా చెప్పాడు. దీనిలో చమత్కారం ఏమిటంటే, మీరు ఎలా ఎటువైపు ఉన్నవారు అటువైపుకి ఎలాగైనా అన్వయం చేసుకోవచ్చేమో అనిపిస్తుంది నాకు ఈ పద్యం చదివితే. ఒకటి గొని రెంటి నిశ్చల యుక్తి చేర్చి మూటి నాల్గింట కడు అవశ్యంబులుగా చేసి ఏనిటిని గెలిచి ఆరింటి నెరిగి ఏడు విడిచి వర్తించువాడు వివేకధనుడు. ఈ పద్యంలో విదురుడు ఎక్కడా కూడా ఏది అన్నవి ఏవీ మాట్లాడలేదు. మాట్లాడకుండా అంకెల మీద చెప్పుకుంటూ వెళ్ళాడు. ఇది చాలా తమాషా అయినటువంటి విశేషం యథార్థానికి. ఎందుకని అంటే ఇది మీరు ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ పద్యం ఇస్తే ఆ స్థాయిలో దాన్ని అన్వయం చేసుకుని ఎలాగైనా అభివృద్ధిని పొందొచ్చు, అభ్యున్నతిని పొందొచ్చు. ఒక రాజ్య పరిపాలన చేసే రాజుగారైతే ఒకలా అర్థం చేసుకోవచ్చు, ధృతరాష్ట్రుడికి ఒకలా అర్థం అవ్వచ్చు, మంత్రిగా విదురుడు ఒకలా చెప్పాడని కూడా చెప్పచ్చు, రాజు క్షేమం కోసం మంత్రిగా మంత్రాంగ సంబంధంగా మాట్లాడాడు అనొచ్చు. ధర్మదేవత యొక్క స్వరూపం కాబట్టి, ధర్మము మోక్షమునకు కారణం కాబట్టి, అది విడుదలను ఇచ్చేస్తుంది కాబట్టి, అది చాలా పతాక స్థాయి విషయాన్ని ప్రతిపాదించిందని చెప్పచ్చు. నీతికి అన్వయం చేయొచ్చు, ఎవరు ఎలా అన్వయం చేసుకుంటే అలా అన్వయం చేసుకొని, కానీ అది మాత్రం ఉద్ధరణ కొరకు మాత్రమే పనికొస్తుంది. ఎందుకంటే చివర ఒక గొప్ప మాట ఉంది. ఏమిటి అంటే వివేకధనుడు. అవివేకంతో అన్వయం చేయడానికి మాత్రం అది పనికొచ్చేది కాదు. వివేకధనుడు, వివేకము కలిగిన వాడు. నిజానికి శంకర భగవత్పాదులు వివేక చూడామణి అని ఒక పుస్తకం ఇచ్చారు. పుస్తకం ఇచ్చారంటే నా ఉద్దేశం రచన చేశారు అని. వివేకము అన్న మాట అన్వయం దేనికి అంటే శంకరుల దృష్టిలో నిత్యానిత్య వస్తు వివేకము అంటారు. ఏది ఇవాళ ఉండి రేపు ఉండదో, ఏది ఎల్లకాలముల యందు ఉంటుంది అన్న విషయంలో తేడా తెలుసుకోవడాన్ని వివేకము అంటారు. నిశ్చయం చేస్తే బుద్ధి అంటారు, సంకల్పం చేస్తే మనసు అంటారు, వ్యూహం చేస్తే చిత్తము అంటారు. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధర్మం. ఇందులో వివేకము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇది ఆత్మ సంబంధమై నిత్యానిత్య వస్తు సంబంధమైనటువంటి జ్ఞానమును రూఢము చేస్తుంది. ఏది నిత్యము? పరబ్రహ్మం ఒక్కటే నిత్యము, ఆత్మ నిత్యము. ఏది అనిత్యము అంటే మీకు తేలిక మార్గం, ఏదో పెద్ద వేదాంతంలా మాట్లాడకుండా ఉండాలి అంటే దేనికి పుట్టిన తేదీ ఉన్నదో అది అనిత్యం. ఎందుకు అలా అన్నారు అంటారేమో. పుట్టిన తేదీ ఉన్నది అని నేనంటే దాని అర్థం ఏంటది? కాలములో వచ్చింది అనేనా? పుట్టిన తేదీ ఉన్నది అంటే దానికి వెళ్ళిపోయే తేదీ కూడా ఉంటుంది ఖచ్చితంగా. పుట్టిన తేదీ ఉన్నది అంటే అంతకు ముందు లేదు, ఏదో ఒక తేదీని మాత్రమే వచ్చింది. వచ్చినది అలాగే కూడా ఉండదు, 6 మార్పులకు లోనవుతుంది. దాని చివరి మార్పు ఏది అంటే అది ఉండకుండా పోతుంది, నశించిపోతుంది. పుట్టినది, ఉన్నది, పెరిగినది, తరిగినది, మార్పు చెందినది, నశించిపోయినది. చిట్ట చివరికి ఆ వస్తువు ఉండదు. మా ముత్తాత గారు, మా తాతగారు వాళ్ళందరికీ పుట్టిన తేదీలు ఉన్నాయి. ఏరి వాళ్ళు? ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములు అన్నట్టు ఏరి వాళ్ళందరూ కాలంలో వెళ్ళిపోయారు. కానీ వాళ్ళ యశశ్చంద్రికలు, కీర్తి మిగిలిపోతుందంతే. పుట్టిన ప్రతి వస్తువుకి మృత్యు ఉంటుంది, మృత్యు తేదీ ఉంటుంది. కానీ పుట్టినది అన్నది అన్వయం దేనికి అవదో దానికి వెళ్ళిపోవడం అన్నది కూడా అన్వయం కాదు. కాబట్టి పుట్టినది అన్నది కానిది ఎవరు? భగవంతుడు ఒక్కడే. ఏది వెళ్ళిపోవడం అన్న మాట ఉండదు, భగవంతుడు ఒక్కడే. ఈ లోకములన్నీ వెళ్ళిపోయిన లోకంబులు, లోకేశులు, లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంచీకటి కావలయవ్వండే కాకృతి వెలుగు అతని నే సేవింతును. ఆయన ఈ లోకాలు, లోకాల్లో ఉన్నవాళ్ళు, లోకాల్ని పరిపాలించేవాళ్ళు అందరూ వెళ్ళిపోయినా ఆయన మాత్రం అలాగే ఉంటాడు. ఆయన ఎవరో తెలుసుకున్నారనుకోండి, ఆయన మనం అయిపోతాం. అది విచిత్రం. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి.
ఇప్పుడు ఇది మైకు అని నేను తెలుసుకున్నాను అనుకోండి, నేను మైక్ అయిపోను. ఇది బల్ల అని తెలుసుకున్నాను అనుకోండి, నేను బల్ల అయిపోను. అనుభవంలోకి అంటే కేవలము వాచా వేదాంతంగా తెలుసుకోవడం కాదు, బ్రహ్మము అనుభవంలోకి వచ్చిందనుకోండి, బ్రహ్మమును తెలుసుకుని బ్రహ్మమును అనుభవించాడు, వాడు బ్రహ్మమే అగుచున్నాడు. ఇప్పుడు ఆయనే ఈశ్వరుడు, జీవబ్రహ్మైక సిద్ధి అంటారు. ఇక ఆయన తిరిగి రాడు. అందుకే అది తెలిసి కూడా శరీరంతో ఎంతకాలం ఉంటున్నాడో అంతకాలం ఆయన్ని జీవన్ముక్తుడు అంటారు. అంటే శరీరంతో ఉండి కూడా ఆయన మోక్షాన్ని పొందినవాడే. ఆయన శాశ్వతమైనటువంటి ఆత్మతో అంటకాగి అనుభవంతో ఉంటాడు. ఆయన ఏదో ఒక రోజున శరీరాన్ని వదిలిపెడతాడు, సాక్షిగా చూస్తూ వదిలిపెడతాడు. ఏడుస్తూ వదిలిపెడితే ఏడుస్తూ పుట్టాలి. అందుకే పుట్టిన ప్రతి ప్రాణి ఏడుస్తుంది. ఎందుకంటే అది దేనికి కొనసాగింపు అంటే వదిలిపెట్టినప్పుడు ఏడిచిన ఏడుపు. అమ్మో నేను వెళ్ళిపోతున్నా, అమ్మో నేను వెళ్ళిపోతున్నా, అమ్మో నేను వెళ్ళిపోతున్నానన్న ఏడుపుందే మళ్ళీ దాని కొనసాగింపు. పుట్టగానే మొదలు ఏడుపు, మళ్ళీ పోతూ 10 మందిని ఏడిపించి పోతాడు, తాను ఏడుస్తూ పోతాడు. అది జనన మరణ చక్రము. విడుదల పొందాడన్నమాటకు అర్థం ఏంటి? పరమ సంతోషంగా వెళ్ళిపోతాడు. ఎందుకు సంతోషం? అబ్బా ఇది వికారములు చెందుతోంది, ఎన్నాళ్ళు ఇందులోనే ఉంటాను, అసత్య వస్తువు, అది ఉండేది కాదు, తనంత తాను పడగొట్టకూడదు, అది పడిపోతోంది. ఇంకా నేను విముక్తి చెందాను, నేను ఇందులోంచి బయటికి వచ్చి అంతటా వ్యాపించినవాడు. నేను ఒకనాడు ఉన్నవాడిని కాను, ఒకనాడు పోయేవాడిని కానీ ఎప్పుడూ ఉంటాను. ఆత్మ సాక్షిగా చూస్తాడు. అలా చూడగలిగిన ప్రజ్ఞ ఏర్పడితే వివేకం అంటాడు. అది భగవాన్ రమణులు. భగవాన్ రమణులు అంటే నేను చెప్తున్నది అరుణాచలంలో ఉండి మనందరినీ అనుగ్రహించినటువంటి భగవాన్ రమణులు నేను చెప్తున్నది, తెలిసిందా? అందుకని అరుణాచల భగవాన్ రమణులు అనవలసిన రోజులు వస్తున్నాయేమో. అరుణాచల భగవాన్ రమణులు ఆ స్థితికి ఎదిగినటువంటి మహాపురుషులు. అలాగే రామకృష్ణ పరమహంస, కాంచీపురానికి చెందినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, ఇలా మహాపురుషులైనటువంటి వారు అద్వైత సిద్ధి, జీవబ్రహ్మైక్య సిద్ధిని పొంది వాళ్ళు సాక్షిగా చూస్తూ శరీరాన్ని విడిచిపెట్టారు. కాబట్టి వాళ్ళు ఇక మళ్ళీ తిరిగి రారు, కానీ అంతటా ఆత్మస్వరూపులై ఉంటారు. అదిగో ఆ నిత్యానిత్య వస్తు వివేకమును ఎవరు పొందారో వారు వివేక ధనులు. దాన్ని మించిన ధనం లోకంలో ఏముంటుంది? అటువంటి వివేక ధనాన్ని పొందడానికి సోపానములు చెప్పాడు విదురుడు. ఈ మెట్లెక్కడం మొదలు పెడితే చివరికి ఈ ధనం నీదే. నేను ఆ కోణంలో చెప్తున్నాను. ఎందుకనంటే ఎక్కడో అక్కడ అది పతాక స్థాయి సత్యాన్ని కూడా ఆవిష్కరించాలిగా. ధర్మదేవత అయినటువంటి విదురుడి నోటి వెంట వచ్చినది అలా కూడా అన్వయమై తీరుతుంది. ఒకటి కొని అంటే ఒకదాన్ని స్వీకరించి ఆ ఒక్కటి ఏది అన్నదానికోసం అది కొని అంటే దాన్ని తీసుకుని ఏదో ఒక్కటి, రెండవది లేనిది ఒక్కటే ఉన్నది నిజానికి ఏది? ఆత్మ. ఆ ఆత్మ ఏది, ఆ ఆత్మ ఎలా అనుభవంలోకి వస్తుంది అని పరిశీలనం మొదలుపెట్టి ఒకటి కొని రెంటి నిశ్చలయుక్తి చేర్చి, నిశ్చల అన్న మాటకు అర్థం ఏంటంటే కదలకుండా యుక్తి, అటువంటి ప్రజ్ఞతో ఆలోచనతో ఒకటిని తెలుసుకోవడానికి రెండిటిని చేర్చుకుని, ఏ రెండిటిని చేర్చుకోవాలి అంటే సుఖము దుఃఖము ఈ రెండిటిని చేర్చాలి. ఎందుకని? ఇందులో ఒక చిత్రమైన విషయం ఉంటుంది. ఏది శాశ్వతమైనదో తెలుసుకోవాలి, ఏది నిత్యమైనదో తెలుసుకోవాలి అంటే అనిత్యమైన దాంతోటే వెతుకులాట ప్రారంభం చెయ్యాలి. మీరు నేను అన్న మాట పట్టుకున్నారో లేదో. ఇప్పుడు వెలుతురు ఏది అని అడిగారు అనుకోండి, చీకట్లోకి తీసుకెళ్ళాలి. ఓసారి చీకట్లోకి తీసుకెళ్ళి దీపం వెలిగించారనుకోండి, ఇది వెలుతురు, అంతే అర్థమైపోయింది. చీకటి తెలియదు అనుకోండి, వెలుతురు ఏది ఎంత చెప్పినా వాడికి అర్థం కాదు. ఒకసారి చీకటి తెలిసిందనుకోండి, వెలుతురు అర్థమైపోతుంది. సుఖ దుఃఖములు ఈ రెండు ఎవరివి? ఈ రెండు ఆత్మవి కావు. ఈ రెండు ఎవరివంటే ఒకటి శరీరానివి, రెండు మనస్సువి. ఈ రెండే. ఎందుకనంటే అన్ని వేళలా శరీరానికే దుఃఖం కలగాలని లేదు, మనసుకు కూడా దుఃఖం కలుగుతుంటుంది, మానసిక దుఃఖం. ఒక్కొక్కసారి శరీర దుఃఖం వలన మానసిక దుఃఖం. నాకు ఏదో నడుము పట్టుకుని చాలా నిప్పెడుతోందనుకోండి,
అప్పుడు శరీరము పొందుతున్నటువంటి దుఃఖమునకు, శరీరం పొందుతున్న క్లేశమునకు మనసు కూడా క్లేశం పొందుతుంది. అంటే మళ్ళీ వెంటనే మీకు నడుము నొప్పి వచ్చిందా అండి అని అడక్కండి. నేను ఉదాహరణ చెప్తున్నాను అంతే. నడుము నొప్పి వస్తే ఈ మెట్లెక్కి ఎలా వచ్చాయి? కాబట్టి శరీరము మనసు దుఃఖపడడం మనకు కారణమవుతుంది. అయితే సుఖము అంతే, ఈ రెండే. మనసు సంతోషాన్ని పొందుతుంది. మా అబ్బాయి వస్తున్నాడు 2 రోజుల తర్వాత, ఓ సంతోషం, అది మానసికమైన సంతోషం. అలాగే నాకు పదవి, నేను చేస్తున్న ఉద్యోగంలో పదోన్నతి కలిగింది, ఓ సంతోషం. నేను ఇవాళ మంచి మధుర పదార్థం తిన్నాను, అదో గొప్ప సంతోషం, మానసికమైన సంతోషం. ఈ సుఖము దుఃఖము అసలు ఎందుకు ఈ రెండు అంటే మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి. భగవంతుడు నిజానికి దీన్ని ఎందుకు ఇస్తాడంటే, దీనికి మనసుని ఈ రెండిటిని ఆధారం చేసుకుని 3 పనులు చేస్తూ ఉండాలి. ఏమిటా 3 పనులంటే, చేసినటువంటి పాపం ఉంటుంది, గత జన్మలలో చేసిన పాపం ఉంటుంది. ఎందుకంటే పునర్జన్మ సిద్ధాంతం కదా అత్యంత ప్రాణప్రదం సనాతన ధర్మానికి. చేసిన పాపం ఉంది, అది అనుభవిస్తే పోతుంది. ఇప్పుడు పాపములకు ఫలితం ఏమిటి? దుఃఖం. అది ఎలా పోవాలి? అనుభవంతో పోవాలి. ఎవరు అనుభవించాలి? ఈ శరీరం అనుభవించాలి. దీనికో నొప్పి వచ్చిందనుకోండి, ఎప్పుడో ఎవరికో శరీరం నొప్పెట్టేటట్టుగా కొట్టినటువంటి పాపం ఇప్పుడు నేను అనుభవించే నొప్పిలో పోతోందనమాట. ఇప్పుడు పాపము క్షయమవుతోంది దుఃఖంలో. ఓ సుఖం వచ్చింది, గతంలో చేసిన పుణ్యం ఏదో ఉందన్నమాట, ఆ పుణ్యం ఇప్పుడు సుఖంగా పోతోందనమాట. సుఖం కలిగింది, పుణ్యం పోతోంది. పాపం కలిగింది, దుఃఖం పోతోంది. ఇప్పుడు ఈ రెండిటిలో ఏది మిగిలిపోయినా మళ్ళీ జన్మెత్తాలి. ఎందుకో తెలుసా? మరి దాన్ని అనుభవించద్దు. అనుభవించాలంటే శరీరం ఉండాలా వద్దా? మళ్ళీ పుట్టాలి. ఈ 2 పోతున్నాయి, అమ్మయ్య నాకు జన్మలు తగ్గిపోతున్నాయి. ఇప్పుడు ఈ రెండిటిని వాడుకుంటున్నాడు, చూస్తున్నాడు సాక్షిగా. ఓ, నిన్న సంతోషం వచ్చింది, ఇవాళ దుఃఖం వచ్చింది, రేపు సంతోషం వస్తోంది, సుఖం చేసిన పుణ్యం పోతోంది, చేసిన పాపం పోతోంది. ఇప్పుడు ఈ రెండిటిని సాక్షిగా చూస్తూ ఉంటాడు. 3 చెయ్యాలన్నాను కదా నేను. మరి 3వది ఏమిటి అంటే, ఇప్పుడు ఈ శరీరాన్ని మనసుని ఆధారం చేసుకుని చిత్తశుద్ధిని చేసుకుంటూ ఉంటాడు. ఎలా అంటే, శాస్త్ర విహిత కర్మాచరణం చేస్తాడు. శాస్త్రం ఎలా చెప్పిందో, గురువుగారు ఎలా చెప్పారో అలా బ్రతుకుతాడు. బ్రతికి దానివల్ల నాకు పుణ్యం కావాలంటాం. భారతం చెప్పి, నేను భారతం చెప్పానండి గంటన్నరా, దీనివల్ల నాకు పుణ్యం రావాలి, ఆ పుణ్యం వల్ల నాకు ఫలితం రావాలంట. ఆకన ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తని దులుపుకుపో. అప్పుడు అది ఎందుకు పనికి వస్తుంది అంటే, నీకు సుఖాన్ని ఇవ్వడానికి, అది పనికి రావడానికి నీకు శరీరం ఇవ్వాలి కదా, అందుకు పనికిరాదు. ఇక మరి దేనికి పనికి వస్తుంది? నీకు ఇచ్చిన చింతపండు చారు పెట్టుకోకుండా గిన్నె తోముకోవడానికి పనికి వచ్చినట్టు. లోపల చిత్తాన్ని శుద్ధి చేస్తుంది. అలా పుణ్యకర్మ శాస్త్రంలో చెప్పినట్టు చెయ్యగా చెయ్యగా చెయ్యగా, పాపకర్మకి దూరంగా ఉండగా ఉండగా ఉండగా, గిన్నె బాగా తోముకోగా 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 చిత్తశుద్ధి ఏర్పడి పాత్రత కలుగుతుంది. వీడికి జ్ఞానం ఇవ్వవచ్చు. ఈశ్వరుడు ఎప్పుడో అనుగ్రహిస్తాడు. ఎప్పుడు అనుగ్రహించాడు? గిన్నెలో నీళ్లు పోసినటువంటి బియ్యం అన్నీ ప్రతి బియ్యపు గింజ అన్నపు మెతుకుగా ఎప్పుడు మారింది? కుక్కర కూసినప్పుడు. కుక్కరకి ఎలా తెలిసింది? అది కూసింది, అనుమానం అక్కర్లా, పొయ్యి ఆర్పేయచ్చు. లోపల ప్రతి బియ్యపు గింజ అన్నపు మెతుకు అయిపోయింది. అలా చిత్తశుద్ధిని పొందిన తర్వాత ఈశ్వరుడు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానము వలన ఏమవుతుంది? నిత్యానిత్య వస్తు వివేకం కలుగుతుంది. బ్రహ్మము అనుభవంలోకి వస్తుంది. అప్పుడు తాను బ్రహ్మమైపోయాడు. అప్పుడు శరీరపతనమునందు సాక్షిగా చూస్తాడు. సుఖము తాదాత్మ్యత చెందడు. అందుకే తనదైన కార్యమునందు వైక్లభ్యమును పొందాడు. తన కర్తవ్యమును పాడు చెయ్యలేదు. ఇది కర్తవ్యాన్ని చేసుకుంటూనే వెళ్ళిపోతూ ఉంటాడు. దానికి కారణం శాస్త్రమునందు ప్రబల విశ్వాసం, గురువాక్యమునందు ప్రబల విశ్వాసం. ఇప్పుడు సుఖము చేత తన కర్తవ్యత నిష్ట చెడిపోదు, దుఃఖము చేత తన కర్తవ్యత నిష్ట చెడిపోదు. ఎలా ఉన్నా తన కర్తవ్యాన్ని తాను శాస్త్రీయంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అది పాత్రతకి కారణమవుతుంది. ఒకసారి జ్ఞానము కలిగిందనుకోండి, ఇక మళ్ళీ మిగిలిపోయినటువంటి పాపపుణ్యములు ఉండవు. మొత్తం సంచితం అంతా దగ్ధమైపోతుంది. దగ్ధమైపోయి ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా విడుదల పొందేస్తాడు. ఇక మళ్ళీ జననము మరణము ఉండవు. పుడితే కదా మళ్ళీ చావడం.
అందుకని జననము లేదు కాబట్టి మరణము లేదు, ఇది ఆఖరిసారి శరీరాన్ని వదిలిపెట్టడం, అది మోక్షము. అది దాని కొరకు ప్రయత్నములో చిట్ట చివరి స్థితికి వివేకధనమును పొందాడు అంటారు. అందులో ఈ రెండిటిని సాక్షిగా ఉండి, ఓ దుఃఖం వచ్చింది అమ్మయ్య కొంత పాపం పోయిందిరా, ఓ సుఖం వచ్చింది అమ్మయ్య కొంత పుణ్యం పోయిందిరా, ఈ రెండిటికి నేను కదలకుండా నిలబడగలగాలి, ఇది ఈశ్వరుడు అనుగ్రహిస్తున్నాడు నన్ను ఇలా అని. ఒక్కొక్కసారి మనసు అనుభవిస్తుంది చాలా పెద్ద బాధని. ఓ ఇంత పెద్ద బాధ శరీరానికి పడితే నేను చెయ్యవలసిన కర్తవ్యం చెయ్యలేకుండా శరీరం మంచాన పడిపోతుందేమోనని శరీరాన్ని కొట్టకుండా మనసుని కొట్టాడు. ఓర్చుకునే శక్తి కూడా వాడే ఇస్తాడులే. వాడే ఆలంబరం, ఇటు తిరిగి వాడి చుట్టూనే తిరుగుతాడు. పిల్లలు చూడండి స్తంభాలాట ఆడతారు, అటొచ్చి ఇటొచ్చి స్తంభాన్నే పట్టుకు తిరుగుతారు. అలా ఏం చెయ్యండి ఈశ్వరుణ్ణి పట్టుకు తిరుగుతూ ఉంటాడు. అది ఒకటి కొని ఒకదాని కొరకు బయలుదేరి రెండిటిని చూస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఒకటి కొని రెంటి నిశ్చలయుక్తి చేర్చి సుఖమునందు పొంగు లేదు, దుఃఖమునందు కుంగు లేదు. రెండు ఈశ్వరానుగ్రహమే. రెండు అనుగ్రహం అయినప్పుడు మీకే బాధ ఏమిటి? డాక్టర్ గారు 2 మందులు ఇచ్చారు, ఒకటి తీగా ఉంది ఒకటి చేదుగా ఉంది, అయినా 2 మందులే వేసుకోవాల్సిందే. నిశ్చలయుక్తి చేర్చి ఒకదాని మీద సంతోషం లేదు, ఒకదాని మీద కుంగు లేదు, రెండూ సమానం. అందుకే వచ్చింది పోయింది ఏ బాధ లేదు, అలాగే ఉంటాడంతే. కాబట్టి ఎదగడం ఎంత కష్టమండి ఆ స్థాయికి. కనీసం వింటే భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. ఆయన ఇస్తాడులో ఆ సామర్థ్యాన్ని ఇస్తాడు, క్రమక్రమంగా ఆయన ఇస్తాడు దాన్ని. అందుకు వింటారు విదురునీతి. విదురునీతి వింటే అది మనసులోకి ప్రవేశిస్తే ఎప్పటికో అప్పటికి అలా ఊంచుకోగలిగిన శక్తి భగవంతుడు ఇస్తాడు. కాబట్టి నిశ్చలయుక్తి చేర్చి 3/4 కడు అవశ్యములుగా చేసి, ఇందులో 3 వాడుకుంటూ 4 ప్రధానం చేసుకోవాలి. ఏమిటది? 3 మీరు చేసుకోక్కర్లేదు, అవే ఉంటాయి. ఏవి అంటే సత్వము, రజస్సు, తమస్సు అనబడేటటువంటి గుణాలు. సత్వము కన్నా శుద్ధ సత్వం గొప్పది. సత్వము తనంత తాను చాలా గొప్పదేం కాదు. ఎందుకని అంటే అనేశాను కాబట్టి నేను మీకు ఉదాహరణ చెప్పకపోతే మీకు ఏమవుతుందంటే, ఇందులో బాగా జిజ్ఞాసులు ఉన్నారనుకోండి, అంత మాట అన్నారు దాన్ని వివరించలేదు అనుకుంటారు. రామకృష్ణ పరమహంస మాటల్లో చెప్పాలి అంటే, ఓ 3 దొంగలు కలిసి ఓ ధనవంతుణ్ణి అరణ్యంలోకి పట్టుకుపోయి ఆయన దగ్గర ఉన్నదంతా దోచేసుకుని ఆయన కాళ్ళు చేతులు కట్టేసి, అందులో ఓ దొంగ అన్నాడు, రే వదిలేస్తే రేపు పొద్దున్న ఎవడో ఒకడికి చెప్తాడేమోరా, ఎవరైనా బాటసారి ఇటు వస్తే ఓ పెద్ద బండరాయి ఎత్తి బుర్ర మీద బారేద్దాం అన్నాడు. అంటే రెండో వాడు అన్నాడు, బొత్తిగా అంత బండరాయి తల మీద బారేయడం ఎందుకులే, చచ్చిపోతాడు, మనం వాడి డబ్బు అంతా ఎత్తుకుపోయాం, పాపం ఇంకా చంపేయడం కూడా ఏమిటి, ఇక మళ్ళీ మాట్లాడలేకుండా చావగొట్టి వెళ్ళిపోదాం, వాడి చచ్చిపోతాడు. కాళ్ళు చేతులు ఎటు కట్టేశాంగా, కదలలేడు, అన్నం దొరకదు, నీళ్లు దొరకదు, బాగా శక్తి కూడా క్షీణించిపోయేటట్టు కొట్టేద్దాం. సత్వగుణం 3వ గుణం వాడు ఏం చేశాడంటే, రెండిటికి ఏమీ మాట్లాడలేదు. ఎందుకురా కొట్టడం ఎందుకు, రాయెత్తడం ఎందుకు, ఇంకా అసలు మానసికంగా చచ్చిపోయాడు, సంపాదించిందంతా పోయిందని. ఎవరు వస్తారు, చీకటి పడిపోతుంది, ఇంకిటి వచ్చేవాళ్ళు ఎవరు లేరు, ఎవరైనా వస్తే క్రూర మృగాలు రావాలి, ఏం చేస్తాడు, తినేస్తాయి, ఎందుకు వచ్చిన పాపం పదండి అన్నాడు. 3 వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇప్పుడే వస్తానరా, ఏదో వంక చెప్పాడు. ఇప్పుడు ఆ వంక ఏమిటో నేను చెప్పాలా? ఏదో శారీరకమైన అవసరం చెప్పాడు. చెప్పి మీరు నడుస్తుండండి, నేను వచ్చేస్తాను పరిగెత్తుకుంటూ, వెనక్కి వెళ్ళి ఏమైనా బాగా నీరసపడిపోయావు, నువ్వు పాపం ఇంకా ఇలా ఉంటే చంపేస్తాయి క్రూర మృగాలు, చీకటి పడిపోతుంది, మేము వెడుతున్న దారిలోనే వెనకాతలు రా, మా వాళ్ళకి కనపడకు, తాళ్ళు ఇప్పేస్తాను, వెనకాతల నుంచి రా, మేము రహదారి ఎక్కేస్తాం, నువ్వేం చేస్తావంటే రహదారి ఎక్కి పారిపో అని వెనకాతలు రమ్మని తాను వెళ్ళి దొంగలతో కలిసిపోయాడు. దొంగలు రహదారి ఎక్కేసారి వెళ్ళిపోయారు, ఈయన రహదారి ఎక్కాడు, దొంగల్లో ఒకడన్నా మంచివాడు ఉన్నాడు రా బాబు అనుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, తాళ్ళు విప్పి దారి చూపించిన వాడు దొంగగాడా? మంచి దొంగ అంతే. కానీ దొంగ కానివాడు మాత్రం కాడు, వాడు దొంగలతోనే వెళ్ళాడు. సత్వగుణం అంతే, దాన్ని కూడా దాటిపోతే శుద్ధ సత్వంలోకి ఎడతాడు. కాబట్టి నేను అందుకని సత్వగుణం తనంత తానుగా పూర్తి గొప్పది కాదండోయ్ అనడానికి కారణం అది. కానీ ఉన్న 3 గుణాల్లో గొప్పది.
ఇప్పుడు ఈ సత్వము రజసు తమస్సు ఏం చేస్తాయంటే అలా తిప్పుతుంటాయి, మార్చి 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 తిప్పుతాయి. సత్వము కాసేపు భారతం చెప్తున్నాను కదా, ప్రశాంతంగా ఉంటారు. దిగిపోయాను అనుకోండి, ఈ ఓపిచ్చి పిచ్చి కోరికలు, వెంపర్లాట, రాగద్వేషాలు, రజోగుణం. చీకటి పడిపోతుంది, 10, 11 అయిందనుకోండి, బడలిపోయి నిద్రపోతారు. తమస్సు. మళ్ళీ లేచారనుకోండి, అయ్యో శ్రీహరి 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 అంటూ లేవడం, ఏదో ప్రాతస్మరామి, సంధ్యావందనం, పూజ, సత్వగుణం. మళ్ళీ అయిపోయింది, ఆ మడిబట్టి తిప్పేసి అక్కడ పెట్టేసి యువతలకు వచ్చేస్తే మళ్ళీ రజోగుణం. వాడి మీద వీడి మీద వీడి మీద వాడి మీద, ఇవాళ ఏం చేయాలి, ఎంత సంపాదించాలి, ఈ నెల జీతం ఎంత వస్తుంది, ఎంత దాచేయాలి, ఎంత ఖర్చు పెట్టాలి, రజోగుణం. మళ్ళీ మధ్యాహ్నం వచ్చి అన్నం తిన్న తర్వాత కళ్ళు పడిపోతాయి, ఏదో ఒక్క 10 నిమిషాలు అలా పడుకోవడం. అదృష్టవంతుడైతే రైల్లో, కారులో, ఒక్క ద్విచక్ర వాహనం మీద వెళ్తూ మాత్రం పడుకోరులా ఉంది. కాబట్టి కార్యాలయంలో ఎక్కడ పడితే అక్కడే హాయిగా పడుకోవచ్చు. తమోగుణం. ఈ మూడిటిల్లో తిరుగుతూ ఉంటాడు. సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ మూడిటిలో తిరుగుతూ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి తిరుగుతూ ఉంటాడు. కలకంటూ ఉంటాడు, నిద్ర లేచి ఉంటాడు, గాఢ నిద్రలోకి పోతూ ఉంటాడు. త్రిపుర సుందరి అంటే అమ్మవారి మూడిటిలో తిప్పుతుంది. త్రిపురాంతకుడు అంటే మూడింటి నుంచి పైకెత్తి 4వ దాంట్లోకి తీసుకెడతాడు. వాళ్ళిద్దరిది ఆదర్శ దాంపత్యం, అది విచిత్రం. ఆవిడ త్రిపుర సుందరి, ఆయన త్రిపురాంతకుడు, వాళ్ళిద్దరూ ఆది దంపతులు. అదో చమత్కారం. మళ్ళీ ఇప్పుడు దాని ఊసి అడక్కండి, అది చాలా పెద్ద విషయం కదా. అందుకని 3 మీద తిప్పుతూ ఉంటాడు. ఈ 3 మీద తిరగడాన్ని చూశారనుకోండి, అంతకన్నా గొప్ప చలనచిత్రం లోకంలో ఉండదు. ఏమి తమాషారా, కాసేపు అలా ప్రశాంతంగా ఉందా, కాసేపు ఉద్వేగపడిపోయిందా, కాసేపు నిద్రపోయిందా, ఎలా తిరుగుతోందిరా, ఎప్పుడు తిరిగినా కోతి 3 కొమ్మల మీద తిరిగినట్టు తిరుగుతుంటుందా. ఇది ఈ 3 కొమ్మల మీద తిరుగుతూ 4 అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలి. ఏమిటవి? ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఇందులో వివేకధనము కదా చివర. మోక్షము కొరకు 3 పురుషార్థములు, 4వది మోక్షం ఉన్నా నిజానికి మీరు చెయ్యవలసింది మాత్రం 3 చెయ్యాలి. మీరంటే నేనేదో దాటిపోయిన వాడిని కాదు, నేను కూడా 3. ఏమిటది? ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామం. అంతే. నాకు మనసులో ఓ కోరిక పుట్టిందండి, ఏదో ఓ కోరిక, దిక్కుమాల కోరిక, ఏదో ఓ కోరిక. ఏ కోరిక అయితే ఏమి, ఆ కోరిక తీర్చుకుందామని అనిపిస్తుందా, అనిపించుకోదా? వెంటనే ఏమనిపిస్తుందో ఆ కోరిక తీర్చుకుందాం. ఇది నేను తీర్చుకుంటే ధర్మచక్రంలోకి ఇముడుతుందా? ప్రశ్నవి. ఇముడుతుంది, తీర్చుకో, ఏం బాధలేదు, తీర్చేసుకో. నీకు పులిహార తినాలనుంది, నైవేద్యం పెట్టి తిని, ఏం పర్వాలేదు. భార్యతో కూర్చుని కాసేపు ముచ్చట్లాడాలనుంది, ధర్మచట్రంలోకి ఇముడుతుంది, తప్పే ఉంది, ముచ్చట్లాడు. కాసేపు సంగీతం వినాలనుంది, గృహస్థాశ్రమంలో ఉన్నావు, విను. నృత్యం చూడాలనుంది, చూడు. దేవాలయానికి వెళ్ళాలనుంది, వెళ్ళు. ధార్మికంగా కొంత డబ్బు దాచుకుందాం అనిపించింది, దాచుకో, ఏం తప్పు లేదు. డబ్బు సంపాదిస్తున్నప్పుడు ధార్మికంగా సంపాదిస్తున్నానా, ఖర్చు పెడుతున్నప్పుడు ధార్మికంగా ఖర్చు పెడుతున్నానా, కోరిక కలిగినప్పుడు అది ధర్మబద్ధమా కాదా చూస్తున్నానా, ధర్మబద్ధమైతేనే తీర్చుకుంటున్నానా, ఎంత బలంగా కోరికున్నా అది ధర్మబద్ధం కాకపోతే తీర్చుకోకుండా నిగ్రహించుకోగలుగుతున్నానా. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము మోక్షమునకు హేతు, మోక్షము ఫలితం. 3 పట్టుకుంటే 4వది వచ్చేస్తుంది. ఇంకా 4వ దానికోసం మళ్ళీ 4వది ప్రయత్నం కాదు. నేను తరచుగా తేలికగా అర్థం అవ్వడానికి చెప్పే ఉదాహరణ ఒకటే. నేను ఒక 8 అడుగుల కర్ర తీసుకొచ్చాను, తీసుకొచ్చి మీకు మంచి పదునైన కత్తి ఇచ్చాను. దీనిని 4 సమాన భాగములు చెయ్యండి, కానీ 3 మాటలు నరకాలన్నారు. ఇప్పుడు ఏం చేస్తారు? సమాన భాగములు చెయ్యాలంటే 8 అడుగుల కర్ర, 4 సమాన భాగములంటే ఒక్కొక్క ముక్క ఎన్ని అడుగులు ఉండాలి? 2 అడుగులు కాదు, 4 2 8. 2 అడుగుల దగ్గర ఓ గీత పెట్టాను, కత్తి తీసుకొచ్చి కర్ర కింద రాయి పెట్టి కత్తితో గట్టిగా నరికాను. ఒక నరుకు 2 అడుగుల ముక్క వచ్చింది. ఇంకెంత ముక్కు ఉంది? 6 అడుగులు. మళ్ళీ 2 అడుగుల దగ్గర ఓ గీత గీసి రాయి మీద పెట్టి మళ్ళీ కత్తితో నరికాను. ఎన్ని అడుగుల ముక్క వచ్చింది? 2 అడుగులు. ఎంత మిగిలింది? 4 అడుగులు. ఇప్పుడు 4 అడుగుల ముక్క 2 అడుగుల దగ్గర నాటు పెట్టి అక్కడ పెట్టుకుని కత్తితో ఒక్క నరుకు నరికాను. ఎన్ని ముక్కలు వచ్చాయి? 2 ముక్కలు వచ్చాయి. ఎన్ని మాటలు నరికాను? 3 మాటలే. 2 అడుగుల ముక్కలు ఎన్ని వచ్చాయి? 4 వచ్చాయి. 3 మాటలు నరికితే 4 ముక్కలు వచ్చినట్టు ధర్మార్థ కామములను పట్టుకుంటే మోక్షం వచ్చేస్తుంది.
ధర్మముతో అర్థము ముడిపడాలి, ధర్మముతో కామము ముడిపడాలి, అంతే మోక్షం. అంతేగాని ఈ రెండూ ముడిపడకుండా మీరు ఎన్ని చేసినా ఈశ్వరుడు అమాయకుడు కాడు. అది ముడిపడడానికి ఇది హేతు అవుతుందేమో కానీ అది ఉందనుకోండి, ఇక మీరేం చేస్తున్నారన్నదాన్ని ఆయన చూడండి. సకుర్ణత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే అంటారు సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు. ఎప్పుడు అర్ధార్జన ధర్మంతో, కామము ధర్మంతో ముడివేసి పరిశీలించేవాడు ఒక నమస్కారం చేస్తే చాలు, పరదేవత ఆనందపడిపోతుంది, అనుగ్రహించేస్తుంది. వాళ్ళని సత్పురుషులు అంటారు. కాబట్టి మూడిటిలో తిరుగుతూ నాలుగిటిని చూసుకుంటూ ఉండాలి. ఎందుకని తమోగుణంలో ఉన్నారనుకోండి అధర్మం వైపుకి మొగ్గుతాడు, రజోగుణంలో ఉన్నాడనుకోండి అధర్మం వైపుకి మొగ్గుతాడు. మనసు రజోగుణ సంపర్కంలో ఉండి అధర్మాన్ని కోరుతోంది, తనని తాను పరిశీలించుకొని ధర్మం వైపుకి అడుగెయ్యాలి. మూడిటిలో తిరుగుతూ నాలుగు గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండాలి. మూడిటిలో తిరగకుండా ఉండడం సాధ్యం కాదు. అది ఎప్పుడో ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది. కలిగితే ఈ మూడిటిని దాటిపోతాడు. సత్వము రజస్సు తమస్సు దాటిపోయి శుద్ధ సత్వమును కూడా దాటిపోయి ఆ మూడు అవస్థల్ని దాటిపోయి తురియంలోకి వెళ్ళిపోయి సర్వావస్థ వివర్జిత ఆ స్థాయికి వెళ్ళిపోతాడు. కాబట్టి మూడిటి యందు తిరుగుతూ నాలుగుంటిని గురించి ఆలోచిస్తూ అన్వయం చేసుకో, అది జీవితం అనగా. అది చేత కాకపోతే వీటి ఎందు పడిపోతావు పంజరంలో. అప్పుడు అది పునర్జన్మహేతువు, కోట్ల జన్మలు మళ్ళీ ఎత్తుతూ ఉండాలి. ఎందుకని ఒక రజోగుణ సంపర్కం కలిగింది, ధర్మ విరుద్ధమైన కోరిక తీర్చుకోమని. ఆ శబ్దం ఉందే చాలా ప్రమాదకరం. ఎందుకో తెలుసా? సాధారణంగా మీరు చూడండి, అధర్మం వైపుకి మొగ్గిపోయే ముందు పర్వాలేదండి అనేస్తాడు. పర్వాలేదు, ఏం చేస్తాం, ఎంతమంది లొంగిపోలేదు అని లొంగిపోయాడు అనుకోండి, ఒక్కొక్క తప్పు మొత్తం జన్మనే నాశనం చేసేయచ్చు. అప్పుడే బాగా సత్వములోకి మళ్ళీ వెనక్కి వచ్చేసేయాలి ప్రయత్నపూర్వకంగా. అప్పుడు ఒక మహాత్ముల పుస్తకం తీసుకోవాలి, వెంటనే స్నానం చేసి కూర్చుని కాసేపు జపం చేసుకోవాలి. ఆ ఆలోచన ఎంత దోషభూయిష్టమో మనసులో మననం చెయ్యాలి. చేసి విరుగుడు పొందాలి, పొంది ధర్మమునందు ఊంచుకోవాలి. కాబట్టి విదురుడు అంటున్నాడు, ఒకటి గొని రెంటి నిశ్చల యుక్తి చేర్చి మూటి నాలుగింటకడు అవశ్యములుగా చేసి. నేను ఇవన్నీ చెప్పేసి వదిలేస్తానని మీరు అనుకుంటున్నారేమో. నేను అకస్మాత్తుగా ఒక శనివారం నాడు ఒక ఆదివారం నాడు ప్రశ్నోత్తర కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాను. నిర్వర్తించినప్పుడు నేనే ఎంచుకుంటాను కొంతమందిని, మిగిలిన వాళ్ళందరూ చూస్తారు. నేను చెప్పింది వినా దాటి అడగను, నేను చెప్పిన దాంట్లోంచే ప్రశ్నలు అడుగుతాను. ఎంతమంది జిజ్ఞాసులై పట్టుకుంటున్నారో చూస్తాను. అప్పుడు ఒకటి కొని రెంటి చేర్చి ఏది అవి చెప్పు అంటాను. అప్పుడు చెప్పవలసి ఉంటుంది. అందుకని బాగా పట్టుకుంటే స్మా ఏమో ఎవరి పేరు ఎడుతుందో, ఎందులో ఉండవలసి వస్తుందో, ఏం చెప్పవలసి వస్తుందో ఎవరికి తెలుసు. కాబట్టి ఒకటి కొని రెంటి నిశ్చల యుక్తి చేర్చి మూటి నాలుగింటకడు అవశ్యములుగా చేసి ఏనిటిని గెలిచి ఐదింటిని గెలవాలట. ఏమిటి ఐదు గెలవలసినవి అంటే 5 జ్ఞానేంద్రియములను గెలవాలి. ఏమిటవి? కన్ను, ముక్కు, నాలుక, చర్మము, చెవి. ఈ 5 గెలవాలి. గెలవాలి అన్న మాటకు అర్థం ఏమిటి? ఇది మనసుతో సంబంధమును పొందినప్పుడు మనసు వికారము పొందకుండా ఉండాలి. ఏమిటో మీరు అన్న మాట అయోమయంగా ఉందని మీరు అంటారని నాకు తెలుసు. మనసు వికారమును పొందకుండా ఈ ఇంద్రియములు చేసినటువంటి పనులు ఏ ప్రభావం చూపించకుండా ఉండగలిగిన స్థితికి ఎదగగలగాలి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇంద్రియాంది ఎప్పుడూ ఒకటే ధర్మం అండి, అది ఏం చేయాలో అది చేస్తుంది. కన్ను ఉందనుకోండి చూస్తుంది, అంతే దాని ధర్మం. అది మంచిగా చెడా దానికి అనవసరం, అది చూడమన్నారనుకోండి అది చూస్తుంది. కన్ను చూస్తే ఉద్రేకపడేది ఎవరు? మనస్సు. కన్ను చూసిన మనసు ఉద్రేకపడలేదనుకోండి, దానికి ఏ ఉద్రేకం లేదు, గెలిచాడు ఇంద్రియాన్నని గుర్తు. ఆ రెండిటి సమన్వయంలో ఇది పనిచేస్తున్నా అది ఉద్రేకపడకపోతే దీన్ని గెలిచాడంటారు. అంటే మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలనుకోండి. తీసుకొచ్చి 1000 రూపాయల కట్టలు ఓ సంచిలో పెట్టి
కోటేశ్వరరావు గారు ఎవ్వరికీ తెలియక్కర్లా, నేను పరమ ప్రేమతో ఇస్తున్నా, మీరు పట్టుకోండి అంతే, మీరు మాట్లాడడానికి వీల్లేదు అని సంచిలో పెట్టిస్తే ఏమో, విప్పి తీసుకొచ్చి పళ్ళెల్లో పెట్టి అక్కడ పెట్టారనుకోండి, 1000 రూపాయల కాగితాల కట్టలవి, రూపాయి కాగితాలు కావు, నేను ప్రవచనానికి డబ్బుచ్చుకోను అండం కాదు, 1000 రూపాయల కాగితాల కట్టలు పళ్ళెల్లో కనపడుతుంటే నోటి మాట కొద్దని నా కర్మ ఎందుకు పెట్టుకున్నానో ఇటువంటి నియమం అని మనసులో ఏడిస్తే ప్రభావితమైంది. ఇన్ని కట్టలు చూసినా ఆయన నాకెన్నిచ్చాడు, కళ్ళిచ్చాడు, ముక్కిచ్చాడు, నోరిచ్చాడు, వాక్కిచ్చాడు, బుద్ధినిచ్చాడు, గొప్ప గురువునిచ్చాడు, శాస్త్రాన్నిచ్చాడు, కొడుకునిచ్చాడు, కూతుర్నిచ్చాడు, మంచి భార్యనిచ్చాడు, చెయ్యి తాపి దేహీ అనకుండా ఉద్యోగాన్నిచ్చాడు, పడుకుంటే నిద్ర పట్టేటట్టు చేస్తున్నాడు, తింటే జీర్ణం అయ్యేట్టు చేస్తున్నాడు. ఆయన గురించి చెప్పిన దానికి నేను వద్దు అన్నవాణ్ణి మళ్ళీ పుచ్చుకోనా అని నా మనసు ఏమాత్రమో ప్రభావితము కాలేదనుకో. పోన్లేండి, ఎక్కడో ఇంకో మంచి పనికి ఇవ్వండి, వద్దన్న నా వెంట ఎందుకు పడతారు అని నేను కోపము పడలేదు, ఆకర్షణ పొందలేదు, పుచ్చుకోలేదని బాధపడలేదు, పుచ్చుకుందామని ఉద్రేకపడలేదు. ఇప్పుడు కన్ను ఏం చేసింది? డబ్బు కట్టల చూసింది, మనసు ఏమైనా కదిలిందా? నేను ఒక ఉపమానం చెప్పా, అన్ని వేళలా అన్ని ఉపమానాలు సభల్లో చెప్పక్కర్లేదుగా. ఏది కన్ను చూసినా అలా ఉద్రేకపడకుండా మనసు అలాగే నిశ్చలంగా ఉందనుకోండి. మాతృవత్ పరదారేషు పరద్రవ్యానిలోష్టవత్, ఇతరుల సొమ్ము కనబడితే మట్టి అనుకో, పరస్త్రీ కనబడితే నేను పూజ చేసే కంచి కామాక్షి పరదేవత ఏ తల్లిని నేను ధ్యానం చేస్తానో ఆ తల్లి ఇన్ని రూపాలలో నా ముందు కూర్చుని ఉంది అనుకో, నీ మనసు కదలదు. అందుకే శాస్త్రం ఎలా అనుష్ఠానం చేస్తే నువ్వు కదలకుండా నిలబడగలవో కూడా చెప్పింది. అలా ఇంద్రియములను గెలిస్తే, 5 గెలిచి అప్పుడు ఏనిటిని గెలిచాడు అంటారు. అంటే కన్ను చూడడం ధర్మం కాబట్టి చటుక్కున చూడకూడనిది చూసినా, చూడవలసినది చూసినా అది ప్రభావితము కాలేదు. నాలుక ప్రభావితము కాలేదు. ఎవరో లవణం లేకుండా వండేశారు, వడ్డించేశారు, నైవేద్యం పెట్టేసుకున్నాడు, తింటున్నాడు, అందులో లవణం లేదు, కోప్పడిపోలేదు, ఉద్వేగపడలేదు. అన్నీ బాగున్నాయా అండి? చక్కగా ఉన్నాయండి అన్నాడు. అన్నీ తినేశాక పప్పు కొద్దిగా లవణం చూసుకోవాయ్ అన్నాడు. అంతే, ఏం దెబ్బలాడలేదు ఆయన భార్యని. అంటే ఉప్పు లేని పప్పు తినమని ఇవాళ ఈశ్వర శాసనం అయింది. ఆయనకి అదేగా నైవేద్యం పెట్టేశా. ఆయన ఏమైనా అన్నాడా? నేను ఎందుకు అనాలి? అది తినేటప్పుడు మాత్రం పాపం గబుక్కుని ఎందుకు దాన్ని హింస పెట్టాలి? కొద్దిగా లవణం చూసుకోవాయ్, పరమ ప్రేమతో ఆ మాటని ఊరుకున్నాడు. ఇప్పుడు రసేంద్రియానికి వశపడ్డా? ఏమైనా ఉద్రేకం ఉందా? లేదు, ప్రభావితం కాలేదు, అలాగే ఉండగలిగాడు. అది ఒక్కొక్క ఇంద్రియాన్ని గెలుస్తున్నాడని గుర్తు. అయితే నే చెప్పినంత తేలిక మాత్రం కాదు సుమంటే, నోటితో చెప్పడానికి బాగుంటాయేమో కానీ ఇవి చాలా సాధన చెయ్యాలి. అసలు వేదాంతం అంతా సాధన అండి. అది అభ్యాసం చేసి కనీసం ప్రయత్నం మొదలు పెట్టాలి. ఒక అవకాశం వచ్చిందనుకోండి, ఎప్పుడైనా భార్య ఉప్పు లేని పప్పు పొరపాటున వేసేసింది అనుకోండి, అమ్మ ఇన్నాళ్లకు అవకాశం వచ్చింది, నా ముఖంలో ఏమీ మార్పు రాకుండా బలవంతంగా బిగబట్టుకు తినకుండా యథాలాపంగా సంతోషంగా రోజులా తినేసి ఎప్పుడు చేయగడిగేసుకుని ఈ మాట చెప్పేద్దామా అని ఆర్తి పొందకుండా హాయిగా ప్రశాంతంగా మాట చెప్పి ఏమీ పట్టించుకోకుండా వెళ్ళడానికి ఇన్నాళ్లకు అవకాశం వచ్చింది. ఓ 4 కాయ ఎన్ని పెట్టానే నీకు, ఇవాళ ఒక్కరోజు సహకరించమే అని బతిమాలుకుని బామాలుకుని ఇంద్రియాల వెంటపడి అనునయించి ఎన్ని అనుభవించావే, ఇంకా నా దిక్కుమాలిన అనుభవం, తృప్తి చెందు. బా ఏమిటి, ఎన్ని చూడలేదు, ఎన్ని అనుభవించాను, ఎన్నిసార్లు అనుభవించాను ఈ సుఖాలు అని బాగా చంటి పిల్లని లాలన చేసినట్టు లాలన చేసి అది ప్రభావితం కాని స్థితికి తీసుకుని వెళ్ళాలి. జాగ్రత్తగా తీసుకెళ్ళలేదనుకోండి పడిపోతాడంతే, బంధనంలో పడిపోతుంటాడు. ఎప్పటికప్పుడే అది కొత్త రుచిని కోరుతుంది. వచ్చిన పెద్ద గొడవ అప్పుడు ఏమైపోతుందంటే తాను భ్రష్టమైపోతాడు, పాపంలో పడిపోతాడు. కాబట్టి ఇది సాధనా క్రమం చెప్తున్నాడు విదురుడు. అంకెలు చెప్పి ఊరుకున్నాడు
అది విచిత్రం. మీరు ఎలా అయినా అన్వయం చేసుకోవచ్చు. కాబట్టి ఒకటి గొని రెంటి నిశ్చల యుక్తి చేర్చి మూటి నాల్కింట కడు అవశ్యములుగా చేసి ఏనిటిని గెలిచి ఆరింటి నిరిగి ఆరింటిని మాత్రం బాగా తెలుసుకోవాలట. ఏమిటి 6 బాగా తెలుసుకోవలసినటువంటి విషయాలు అంటే, పంచేంద్రియములు మనస్సు ఈ 6 కలిసి ఎప్పుడూ కూడా మనిషి జీవితాన్ని బయట తిప్పుతాయి తప్ప బయట తిప్పిన దానిలో సుఖమున్నది, సుఖము దుఃఖము యొక్క నీడ తప్ప అది సత్యము కాదు. కానీ సుఖము కానిది దుఃఖము కానిది ఏది ఉన్నదో అది ఈ 6టికి అతీతమై 6టిని నువ్వు ఆపగలిగితే తెలుస్తుందని తెలుసుకోగలగాలి. ఏమన్నా అర్థమైందా? నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు నేను చాలా సంతోషించానండి అన్నాను అనుకోండి. ఎందుకు అన్నారు అనుకోండి, గొప్ప జలపాతం అండి, ఈ మధ్య వెళ్ళి చూసి వచ్చాను. ఎక్కడ? ఏదో ఫలానా చోట. ఎలా చూశా? కంటితో చూశా. కంటితో జలపాతాన్ని చూస్తే మనసు సంతోషాన్ని పొందింది. కానీ ఒక్కటి చెప్పండి, ఇది దేశమునందు కాలమునందు శాశ్వతమా? శాశ్వతమా? మీకు ఇంత బాగుంది కదా జలపాతం, 3 రోజులు ఇక్కడే కూర్చోండి, రాత్రి పగలు మీకు అన్నం పెడతాం అన్నారు అనుకోండి. ఒక గంట వద్దులేండి అన్నాను కానండి, హోరు అబ్బో చెవులు గడియలు పడిపోతున్నాయి, బయలుదేరిపోదాం మనం అంటాడు. వెళ్ళిపోతాడు ఇంటికి, ఉండడు. ఎందుకంటే మీకు సుఖము అని అనిపించిందేదో అదే దుఃఖమునకు కారణమవుతుంది. చాలా బాగున్నాయండి బూర్లు అన్నారనుకోండి, ఇంకొకటి తినండి అని ఒకటి వేసారు. ఇలా మీరు తీసేటప్పటికి ఇంకోటి వేసేస్తున్నాడు అనుకోండి, అదో చిత్రహింస. మీరు 6 తిన్న తర్వాత ఏమవుతుంది? బూరి అనక్కర్లేదు, బూ అంటే కక్కొస్తుంది. ఇప్పుడు ఏది సుఖమో అదే దుఃఖం అయిపోయిందా లేదా? ఏమిటి దిక్కుమాలిన పడ్డానా, చంపేశారు, బూర్లు పేరు ఎత్తగా ఇంట్లో ఓ నెల్లాళ్ళ పాటు అని వాడే చెప్పుకుని బ్రతిమాలుకుని దానికి దూరంగా ఉంటాడు. బూర్లు వాసన వచ్చినా కక్కొస్తుంది. సుఖము దుఃఖం అయిపోయిందా? ఏది దుఃఖమో అది సుఖం కూడా అవుతుంది. అయితే నేను ఈ మాట వాడానని మీరు అనుకోకండి, కానీ ఏ మహానుభావుడు వాడాడో అది ఎక్కడ వాడిన సందర్భమైనా, ఏ వినోద కార్యక్రమంలో వాడిన సందర్భమైనా అది చాలా గొప్ప మాట సుమండి. అగాధమగు జలనిధిలోన ఆణిముత్యమున్నటులే శోకాన మరుగున దాగి సుఖమున్నది. ఎందుచేత ఏదైనా కష్టం వచ్చినప్పుడు వలవల 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 ఏడిచేశారనుకోండి, ఆ ఏడుపులో ఆ దుఃఖం పోతుంది, ఆ ఏడ్చేయడంలో కష్టం తగ్గిపోతుంది, కష్టం తగ్గిపోవడంలో సుఖం ఉంటుంది కాదు. కాబట్టి మీకు ఏది దుఃఖం అనిపిస్తోందో అదే సుఖమునకు కారణం కావచ్చు. నుయ్యి తవ్వుతున్నాడు అనుకోండి, లోపలికి ఎడుతూ ఉంటాడు, పైకి ఎక్కడ. కాబట్టి బయట ఉన్న వాళ్ళు కనపడడం తగ్గిపోతుంది. ఏ మట్టి పెళ్ళ విరిగి మీద పడుతుందో తాను జాగ్రత్తగా తవ్వుకుంటూ పారతో మట్టి తీసుకుంటూ మళ్ళీ కట్టుకున్న మెట్ల మించి ఎక్కి వస్తూ బయట పోస్తూ లోపలికెడుతూ చీకటిగా అయిపోతుంటుంది. లోపల తవ్వుతుంటే ఎంతో కష్టం. ఒక్కసారి జలపైకి తన్నింది, తట్టబట్టుకుని వీటికి పరిగెత్తుకుంటూ పైకి వచ్చాడు. అబ్బా అని తలపాగా తీసి ఆనందపడిపోయాడు. కష్టం చివర సుఖం ఉందా? సుఖంలో కష్టం బూరుందా? కాబట్టి అది పూర్తి సుఖమా కష్టమా? రెండూ కాదు. సుఖమనబడే దుఃఖం, దుఃఖం అనబడే సుఖం. మరి ఈ కంటితో చూసినది సుఖమన్న దుఃఖము, దుఃఖమన్న సుఖము. మనసు పట్టుకున్నది సుఖమన్న దుఃఖము, దుఃఖమన్న సుఖము. నాకు మనసులో ఒకరిని బాగా పట్టుకున్నాను అనుకోండి, అబ్బా నా అదృష్టం, వీడు లేకపోతే నా బతికే ఉంది, వీళ్ళు లేకపోతే నా బతికే ఉంది అంటున్నాను అనుకోండి. కాలంలో ఎప్పుడో అప్పుడు ఇద్దరిలో ఒకళ్ళు ముందు వెళ్ళిపోవాలి కదా. నా కర్మకాలి, నేను ఎవరు లేకపోతే నా బతుకు లేదనుకుంటూ ఉంటానో ఆవిడ ముందు వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు నాకు దుఃఖమేనా? ఆ స్మృతులు ఒకటే మిగిలిపోవడం నాకు దుఃఖం అయిపోయిందా? అమంగళము పరిహరమగుగాక. దుఃఖం అయిపోయిందా లేదా? సుఖము దుఃఖం అయిపోయిందా? కాబట్టి దుఃఖము సుఖము, సుఖము దుఃఖము ఇంద్రియముల వలన కానీ మనసు వలన కానీ ఇవి బయటికి వెళ్ళి తీసుకొస్తుంటాయి. అందుకే ఇవి శాశ్వతం కావు. చెవి బయటిది విని చెప్తుంది, అందుకే దానికి శాశ్వతత్వం లేదు. కానీ ఈ 6 యొక్క అసత్యత్వాన్ని గుర్తెరిగి తాను ధ్యానంలోకి వెళ్ళాడు. తాను ధ్యానములందు లేని వస్తువుని పట్టుకున్నాడు. ఇప్పుడు
పట్టుకుని ధ్యానం చేస్తుంటే ఇంద్రియములు ఒక్కొక్కటి వెనక్కి వెళ్ళిపోయాయి. కన్నుంది, చూడదు. చెవి ఉంది, పాలవాడు వచ్చి ఏమన్నా పాలు అన్నాడు, వినపడదు. ఎందుకని? పరదేవత నడిచి వెడుతున్నప్పుడు వస్తున్నటువంటి కాలి అందియల మోత వినపడుతోంది. ఉందా అక్కడ? లేదు. లేనిది ఎలా వినపడుతోంది? ధ్యానము వలన వినపడుతోంది. అంటే మనసు లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెడితే చూసినదేదో అది శాశ్వతం. అది సుఖమును పోలిన దుఃఖము, దుఃఖమును పోలిన సుఖము కాదు. అన్నిటి నుంచి మిమ్మల్ని విడగొట్టగలిగినటువంటి గొప్ప వస్తువు అది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయట దొరికేది కాదు, లోపల దొరుకుతుంది ఆవిడ. అందుకని 5 ఇంద్రియములు, మనస్సు 6 వెనక్కి వెళ్ళిపోయాయి అనుకోండి, లేకుండా పోయాయి అనుకోండి, అప్పుడు మీకు కలిగిన ఆనందం ఏదున్నదో అది శాశ్వతమని అనుభవంలోకి తెచ్చుకునే ప్రజ్ఞ, అది తెలుసుకుని ప్రయత్నం మొదలుపెట్టారనుకోండి, అప్పుడు 6 విషయంలో మీరు జాగ్రత్త పడిపోయారని గుర్తు. మీకు ఏదో గొప్ప రహస్యం ఒకటి తెలిసింది జీవితం. ఆ ప్రస్థానంలోకి ప్రవేశించారు, దాన్ని మొదలు పెట్టారు అని గుర్తు. ఎందుకంటే బయట కనపడుతున్న వాటికున్న అనిత్యత్వం మీకు తెలుస్తోంది. ఎందుకని? వివేకధనము, నిత్యానిత్య వస్తు వివేకం కదా. అందుకని ఈ 6 బాగా గుర్తుపట్టి 7 విడిచి అంటే వదిలిపెట్టేసి అని అర్థం. వదిలిపెట్టేసి అంటే దాటిపోయి, నేను ఒక్కొక్కటి వదిలిపెడుతున్నాను అంటే అది దాటిపోతున్నాను. మీరు చూడండి, మాస్టారు ఎక్కడి వరకు వచ్చామండి అని అడిగారు అనుకోండి, ఒక ఆయన కిటికీలోంచి చూసి యువతల కూర్చున్న ఆయనతో అంటాడు, ఇప్పుడే పిఠాపురం వదిలేశామండి అంటాడు. పిఠాపురం వదిలేశామండి అంటే ఏమిటి దాని అర్థం? పిఠాపురం దాటాం అని అర్థం. చేరవలసిన గమ్యం వైపుకి వెళ్ళడానికి ఇది వదులుతున్నామంటే అది దాటుతున్నాం అంత అనర్థం. 7 నుంచి దాటి పైకి వెళ్ళాలి. ఏ 7 దాటాలి? చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 ధాతువులతో ఈ శరీరం అంతా ఏర్పడింది. అంగప్రత్యంగముల యొక్క సమాహార స్వరూపమై ఉన్నది. దీనిని దాటిపోవాలంటే ఇవేవి కూడా ఇక ఎరుకలో లేని స్థితికి వెళ్ళిపోయాడు. ఇక తనకి శరీరంతో ఏమి సంబంధం లేదు. తనకి శరీరంతో సంబంధం లేని స్థితిలో భగవంతుడితో కలిసిపోయి జీవబ్రహ్మైక్య సిద్ధిలో ఆనందమునందు ఓలలాడుతున్నాడు. అది మీరు 6 చక్రములు దాటిపోయి 7వ చక్రాన్ని కూడా చేరిపోయినటువంటి స్థితి అనండి. లేదు, యథార్థమునకు 7 దాటిపోయాడు. 7 దాటిపోయాడు అన్నప్పుడు ఈ 7 ధాతువులను దాటడానికి 7 సోపానములను అధిరోహిస్తాడు. 7 మెట్లెక్కిపోయిన తర్వాత వదిలిపెట్టేశాడు కదూ, ఇక శరీరముతో సంబంధాన్ని వదిలిపెడతాడంటే శరీరం పోలేదు, కానీ శరీర సంబంధం ఉండదు. బ్రహ్మముతో అనుబంధాన్ని పొంది తాను బ్రహ్మమై గొప్ప ఆనందాన్ని లోపల అనుభవిస్తూ ఉంటాడు. ఏ 7 దాటాడు అంటే యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన అనబడేటటువంటి 7 దాటిపోయి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన అనబడేటటువంటి 7 దాటిపోయి 8వదైనటువంటిది సమాధి అంటారు. అందుకే కృష్ణుడు అష్టమి నాడు పుట్టాడు అనడానికి కారణం అది. కృష్ అంటే నిరతిశయ ఆనందం. ఆ ఆనందం ఎప్పుడు దొరుకుతుందంటే 8వదైన సమాధి స్థితి యందు దొరుకుతుంది. సమాధి స్థితి యందు యోగి అనుభవించేటటువంటి ఆనందము ఘనమైతే అది కృష్ణుడు. ఆనంద ఘనమే కృష్ణుడు. అందుకే అష్టమి నాడు పుట్టాడు అంటారు. ఆ 8వదైనటువంటి సమాధి స్థితికి వెళ్ళిపోతే అక్కడ ఇక శరీరంతో సంబంధం లేదు. జీవబ్రహ్మైక్య సిద్ధిని పొంది తత్వమసి మహావాక్యమై ఈ 2 ఒకటైపోయి పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని తాను పూర్ణమైపోయి బ్రహ్మమై తాను పరమానందాన్ని అనుభవిస్తూ యోగి కూర్చుని ఉంటాడు. అప్పుడు ఆయనకి ఇక ఏమి వినపడ్డం కానీ ఏం ఉండవు. ఆయన ఏదో శమీక మహర్షి వృత్తాంతం భాగవతంలో చెప్తారే, వెళ్ళి పలకరించారు, వినపడదు, ముట్టుకున్నారు, తెలియదు. లోపల గొప్ప ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఈ పైకి నుంచి వచ్చేటటువంటి ఆనందం కాదు, లోపల ఉద్భుతమైనటువంటి ఆనందం.
చూడండి, ఏటిలో ఇసకని తవ్వితే లోపల నుంచి నీరు ఉబుకుతుందే, అలా లోపల లోపల ఉబికిన ఆనందం. ఆ ఆనంద సరోవరంలో తాను సంతోషంగా జలకమాడుతుంటాడు. అది సమాధి స్థితి. ఆ 8వ దానికి వెళ్ళిపోయాడు అనుకోండి, అది నిత్యము, అది బ్రహ్మానందము. ఆ నిత్యమును తెలుసుకోవడానికి అనిత్యమైన ఇన్నిటిని దాటినవాడు ఎవరో వాడు వివేకధరమును పొందినవాడు, నిత్యానిత్య వస్తు వివేకమును పొందినవాడు. ఒక మనిషి శరీరానికి గొప్పతనం ఎక్కడుంది అంటే, ఇవి తెలుసుకుని అనుష్ఠించగలిగిన శక్తి ఒక్క మనుష్యునకు ఉన్నది. అయితే మీరు నన్ను ఒక ప్రశ్న అడుగుతారు, నాకు తెలుసు. ఏమంటే మీరు చెప్పింది అసలు విన్నప్పుడు అసలు ఇది ఏమిటో అర్థం చేసిన మళ్ళీ వెనక్కి వెళ్ళి ముందుకు రావడానికి చాలా కష్టంగా ఉంది కదా, ఇదన్నీ నిజంగా మేము మనుష్య జన్మ ఎత్తితే మాత్రం ఎలా మొదలెడతాం, ఎలా చేస్తాం? కానీ మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి బాగా. ఒక్క కాకినాడ పట్టణంలో ఎన్ని లక్షల మంది ఉంటారు? ఇన్ని లక్షల మందిలో కొన్ని వేల మంది మాత్రమే విదురునీతి వినడానికి రాగలుగుతాడు. ఎందుకో తెలుసా? మెల్లిమెల్లిగా 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 పైకెత్తుదామని భగవంతుడు ఎవరిని అనుగ్రహిస్తున్నాడో వాళ్ళని అటువంటి మంచి వాక్కులు వినడానికి కూడా ఉత్సాహం కలిగిన వారిగా నిర్ణయం చేస్తాడు. అంటే నా ఉద్దేశం మిగిలిన వాళ్ళని తప్పుపట్టానని మీరు అనుకుంటున్నారా? వాళ్ళకి కూడా భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది, వాళ్ళని మంచి వాక్కులు వినేట్టు చేస్తాడు. ఇక్కడ వినకపోవచ్చు, వాళ్ళు ఇంకో చోట వింటూ ఉండొచ్చు. కాబట్టి అది క్రమక్రమంగా మొదలు పెట్టించి ఆ వేగం అది అందుకుంటుంది. రైలు బయలుదేరినప్పుడు ఎంత వేగం ఉంటుంది? ఎక్కి దిగచ్చు, కానీ చేయకూడదు అలాగా. కానీ అది వేగం అందుకున్న తర్వాత 100 కిలోమీటర్లు కూడా దాటి వేగం మొదలు పెడుతుంది. విమానం ఎగరే ముందు బయలుదేరినప్పుడు ఇచ్చేనా, ఈ పాటి దానిక మా ఊళ్ళో కారులోనే విడుదల కదా అనుకుంటాం. కానీ ఒకసారి పరిగెత్తడం మొదలెట్టి ఎగిరిపోతే గాలిలోకి గంటకి 1000 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోతుంది. అలా మొదలు పెట్టడం వరకే నీ ప్రయత్నం, ఆ తర్వాత ఈశ్వరానుగ్రహ ప్రచోదనమైన తరువాత పైకెడుతుందంటే. అలా ఈ విషయమును తెలుసుకుంటే మనుష్య జన్మ ప్రయోజనం కలిగే వరకు మనుష్య జన్మనిస్తూ ఈశ్వరుడు రక్షించి తీరుతాడు. అది నా ప్రబల విశ్వాసం. కాబట్టి 1 గొని 2 నిశ్చల యుక్తి చేర్చి 3 4 గడు అవశ్యములుగా చేసి 8 గెలిచి 6 నరిగి 6 నిరిగి 7 విడిచి వర్తించువాడు వివేకధనుడు. కాబట్టి ఈ అంకెల సమన్వయంతో ఉపాసన చేసి జీవితాన్ని ఉద్ధరణ పథంలో ఎవడు నిలబెట్టుకోగలడో అది గొప్ప సాధన, అది ప్రయత్నం. ఆ ప్రయత్నం ఎవరికి వాళ్ళు చెయ్యాలి. ఉద్ధరేణ ఆత్మనాత్మానం, ఒకరినొకరు ఉద్ధరించడం ఉండదు. ప్రారంభం చేయగలరంతే.